హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం అప్లో సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నిన్న వీడియో చేసా కదా, నిన్నటి వీడియో ఏదైతే చేశాను ఎర్నింగ్స్ దాంట్లో దేనికి ఎంత కట్టానని చూపిస్తాను మీకు ప్రాపర్గా. ఓకే, మీరు దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూస్తలేరు, చూడండి. లెంత్ తగ్గించమంటే తగ్గిస్తా, కానీ మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి. అవసరమైతే ఎర్నింగ్స్ వీడియో తక్కువ చేసి మీకు మిగతా చూపిస్తాను. అంటే ఏదెంత కట్టాను, ట్రిప్పుల వయసు చూపించాలా లేదు, మీకు ఏది ఎలా కావాలంటే చెప్పండి, అలా వీడియో చేస్తాను. లేదు లెంత్ ఎక్కువైనా పర్లేదన్నా, నాకు మొత్తం డీటెయిల్గా కావాలంటే చెప్పండి, మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ప్రజెంట్ వచ్చి మనం ఆల్రెడీ దగ్గర 4-5 రైడ్లు కొట్టాను. అలసిపోయాయి కాబట్టి నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు వీడియో వేరు, ఇప్పుడు వీడియో వేరన్నా. ఒకప్పుడు ఈజీగా నేను ఒక పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాలు షూట్ చేసి ఎడిటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు అలా కాదు, ప్రతిసారి ఇట్లా బుకింగ్ వచ్చినప్పుడు షూట్ చేసేటప్పుడు బుకింగ్లు మిస్ అవుతున్నాయి. నిన్న కొన్ని బుకింగ్స్ చాలా పెద్ద మిస్ అయినాయి. బట్ సపోర్ట్ ఇవ్వండి, నేను 100% ట్రై చేస్తాను మంచి బుకింగ్స్ తీసుకురావడానికి, మంచి వీడియో తీసుకురావడానికి. మీరు సపోర్ట్ చేయండి. ఫస్ట్ చూడండి, నిద్ర మొత్తంలో లేచి పొద్దున్న లేచి ఎంత యాక్టివ్ ఉందామన్నా కూడా ఫేస్ అనేది ఆటోమేటిక్ డల్ అయిపోతుంది. మార్నింగ్ 3 o'clock లేస్తాము, ఏసీ ఇది అనేసరికి ఇబ్బంది అయిపోతుంది. మనకు బుకింగ్ వచ్చింది, ఒకటి తీసుకున్నాను. చూద్దాం కస్టమర్ వెయిట్ చేస్తారా లేదా, మనం అన్నీ చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. మనకు ర్యాపిడోలో వచ్చింది, పికప్ వచ్చి 3 kilometers ఉంది. కస్టమర్ ఫేక్ ఒరిజినల్ తెలియదు. 300తో స్టార్ట్ అయిన బిల్ 500 పోయింది. ఏం చేస్తాడో చూద్దాం. కస్టమరు మెసేజ్ అయితే చేసా కస్టమర్కు, దిలీప్ అంట కస్టమర్ నేమ్. 10 minutes చూపిస్తుంది పికప్. ఒక్క రోడ్ కూడా సావరానికి నా కార్ దగ్గరికి వస్తున్నాం, ముందే బాగాలేదు టైం. కస్టమర్ అయితే వేస్తాను పెట్టాడు, వెళ్దాం. ఏముంది 3 kilometers పికప్, బట్ ఇదేదో బిస్కెట్ ఉన్నట్టు కొడుతుంది పికప్. ఆర్మీ లోపల ఉన్నట్టుది. ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ లోపల నుంచి బయటకు వచ్చాం మనం. కస్టమర్ అయితే మెసేజ్ చేశాడు పెద్దగా, ఆర్ యూ కమ్మింగ్ అంట. ఎస్ ఐ ఎన్ వే. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ పోలీస్ సార్ మనకు పంపించేశాడు. పాపం లాస్ట్ నాదే వెహికల్ అండి, వెళ్ళిపోమని చెప్పాడు, వెళ్ళిపోయాం. ఆర్మీలో నేను ప్రజెంట్ ఆర్మీ నుంచి బయటకు వచ్చా, లోపల నుంచి. కొంచెం లెంత్ అయితే పెంచుతాను, ఏమనుకోకండి. నాకు వాచ్ అవర్ అని అయిపోద్ది, ఆ లెంత్ వల్ల వాచ్ అవర్ కూడా అయిపోతుంది. చూడండి, మీకు ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో రెగ్యులర్గా వాళ్ళు చూస్తున్నారు, కొత్త వాళ్ళు కొంచెం చూసేటప్పుడు లైక్ చేయండి అన్న. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి. వీడియో నచ్చితేనే చేయండి, నచ్చకపోతే కాదన్న, నచ్చితేనే చేయండి. ఎందుకంటే మీరు ఇబ్బంది మీద చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నచ్చితే చూడండి. ఇది మనం బొల్లారం వెళ్ళే రోడ్డు, టువర్డ్స్ అల్వాల్ నుంచి బొల్లారం వెళ్ళే రోడ్డు. లోపల నుంచి రైల్వే గేట్ ఉంటుంది కదా. మనకు పికప్ అయితే స్టేట్ పడ్డది. 100% ఆర్మీ అని తెలుసు. గచ్చిబౌలి. మనకేమో గచ్చిబౌలి పోబుద్ది కాదు, గచ్చిబౌలి అన్నట్టు. నేను 700 వస్తున్నా పోలేను గచ్చిబౌలికి. ఏదో రేరుగా స్టేషన్ల నుంచి వస్తారు అలా తీసుకుంటా, కానీ ఈ సిటీ నుంచి వస్తారు అసలు ముట్టను. ఇది వచ్చేసి మీకు ఐడియా ఉంటుంది, బొల్లారం నుంచి మనం మనం అటు సైడ్ వెళ్ళేది కొంపల్లి వెళ్ళే రోడ్ ఇది. వాళ్ళ బొల్లారం ఉంది కదా, లోపల నుంచి వెళ్తుంది ఇది. అట్లా లెఫ్ట్కి వెళ్తే స్టేషన్ వెళ్తుంది, మనం స్టేట్ వెళ్తున్నాం. ఇది ఆర్మీలోకి వెళ్తుంది. 100% పికప్ ఆర్మీ. చూద్దాం. ఆర్మీలో మనకు రిజిస్ట్రేషన్ ఏంటంటే ఈ సన్సెట్స్ ఉంటుంది, ఎవరు వాళ్ళు ఆల్రెడీ ఇందాక తీసాం, మళ్ళా తీయాలి ఇప్పుడు. నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అసలు కస్టమర్ ఉండడా లేదా లోపల, అదొక పెద్ద అనుమానం. ఇప్పుడు నాకు పికప్ పోయేదాకా అనుమానమే. ఏం చేస్తాడో, కస్టమర్ ఉన్నాడో లేదో కూడా క్లారిటీ లేదు. వెళ్తున్నా, చూద్దాం. కస్టమర్ ఆర్మీ, రెస్పెక్ట్ మనం అంతే. వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు బార్డర్లో మన కోసం ఎంతో సేవ చేస్తున్నారు, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తక్కువేం లేదు చేస్తున్నారు. కాబట్టి నేను మ్యాక్స్ రేట్ విషయం అని కాదు, కస్టమర్ రేట్ తక్కువ వచ్చిన తీసుకుంటే ఆర్మీ పికప్ అయితే అసలు క్యాన్సల్ చేయను. ఇన్ కేస్ కస్టమర్ చేస్తే తప్ప మనమైతే చేయము. వెళ్తున్నాం, చూద్దాం. పికప్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఇది మన బుకింగ్స్ వస్తున్నాయి చూడండి. స్టేషన్ దగ్గర 1లో దింపేశాను. 500 బిల్ వచ్చింది, అది లాస్ట్ ట్రిప్. మనకు చూడండి, 14 kilometers 500 బిల్ వచ్చింది. 35 rupees కిలోమీటర్ లెక్క. ప్రజెంట్ పడుతున్నాయి, బట్ రేట్ అనుగుణంగా పడతలేదు. అండ్ మన దగ్గర సిఎన్జి కూడా లేదు, 3 points ఉంది. ఆ సిఎన్జి కోసం మనం బుకింగ్స్ చూస్తున్నాం, ఏదైనా మంచిగా వస్తామని.
మనకు సిఎన్జి సైడే రావాలి, వేరే దిక్కు కాదు. రూపాయి తక్కువ వచ్చినా సిఎన్జి దిక్కు వస్తే ఏంటంటే మనం సిఎన్జి ఈజీ నింపుకోవచ్చు. ఇది పడుతుంది, బట్ కొంచెం రేట్ పెరుగుతుంది చూద్దాం. మరి 400 అంటే కూడా కష్టమే. ఒక 500 అట్లా వస్తే వెళ్దాం. అది మనకు ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. చిన్న డ్రాప్, కిలోమీటర్ పికప్, 2 కిలోమీటర్ డ్రాప్, 204 బిల్లు. వెళ్తున్నాం. ఈ రోజు మన బిల్లు సరే కిలోమీటర్ 86 తిరిగింది, 82. కెమెరాకి మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది, చెక్ చేస్తాను. పికప్ వచ్చి మనకు స్టేషన్ పక్క గల్లీలో పడ్డది. అది పికప్ మేబీ రాంగ్ తీసుకుంది అనుకుంటున్నాను నేను. ఇక చూడండి, మన మూతేవారి కాక రాంగ్ రూట్లో వస్తున్నాడు. ఏం అనలేం కాకని. చూసిన పర్లే వీడియో. కాక చూస్తే ఫీల్ కాక నువ్వు వచ్చింది రాంగ్ రూటు, అందుకే తిట్టినా. రాంగ్ రూట్ రావద్దు అట్లా. మనకు రాంగ్ రూట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుద్దని చూస్తాం, కానీ పొరపాటున ఇవ్వడం తాకిచ్చిన ఇన్సూరెన్స్ రాదు. అవన్నీ పెద్ద తలకాయ నొప్పులు ఉంటాయి. కొంచెం దయచేసి డ్రైవర్ అన్నలు ఏదైనా ఉంటే 1 కిలోమీటర్లు పైన పర్లేదు, యూటర్న్ చేసుకొని రండి. ప్రజెంట్ రేట్లు ఎక్కువనే ఒప్పుకుంటా అన్ని. సిఎన్జి అయినా ఏదైనా మనకు ఎనీథింగ్ మన డైలీ లైఫ్లో అన్నీ ఎక్కువనే. కాబట్టి 1 కిలోమీటర్ వల్ల మన జీవితాలు ఏం మారిపోవన్నా, ఆ కిలోమీటర్ యూటర్న్ చేసుకొని వస్తే మన జీవితాలు ప్రశాంతంగా సాగుతాయి ఉన్న కాడికి. ఏదున్నా యూటర్న్లు మెయిన్ చూసుకొని రండి. రాంగ్ రూట్ అసలు అవాయిడ్ చేసుకుని అందరు దయచేసి. ఇది ఓన్లీ నా సజెషన్ మాత్రమే. అది మీ ఇష్టం, పాటిస్తారా పాటించరా అది మీ ఇష్టం. అది నేనైతే యూటర్న్ చేసుకుని వస్తా. మనకు రాంగ్ రూట్లు సెట్ అవ్వవు. కస్టమర్ లొకేషన్కి వచ్చాం, చూద్దాం. కస్టమర్ మేబీ లేడు అనుకుంటున్నా, చూద్దాం ఉన్నాడో లేదో. పికప్ పాయింట్కి అయితే వచ్చాం, వెయిట్ చేద్దాం, కాల్ చేద్దాం కస్టమర్కు. మేబీ ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చిన ఒకట పికప్. ఈ కస్టమర్లు బుక్ చేసేటప్పుడు కళ్ళు కాకులు దిగుతాయో మరి ఏం దిగుతుందో తెలియదు, కానీ అంటే కోపం వస్తుంది. కానీ పికప్ పాయింట్ వచ్చిన నువ్వు ఎక్కడున్నావు, ఈడికి వచ్చేయి, ఆడికి వచ్చేయి అంటే డ్రైవర్లు అంటే చిన్న చూపు. ఆ కొడుకులకు నాకు అర్థం కాదు, దిమాగ్ ఖరాబ్ చేస్తారు దరిద్రం నా కొడుకులు. చెప్పి ఆస్ట్ అసలు తిట్టాలన్న సుఖం ఉండదు. కళ్ళు దెంగితే అన్నట్టు. పికప్ అంటే సరే ఓకే, తప్పు ఉంది. డ్రాప్ కూడా తప్పు పెట్టుకున్నాడు. ఎక్కడికి పోవాలి సార్ అంటే డైమండ్ పాయింట్. సికింద్రాబాద్ ఉంది, డైమండ్ పాయింట్ ఎంత ఉంటుంది, 4 లేదా 5 కిలోమీటర్ ఉంటుంది. కస్టమర్ బుక్ చేసింది 1 కిలోమీటర్ డ్రాప్. అది హైలైట్. ఎట్లా ఉంటుంది అంటే దిమాగ్ లేకుండా బుక్ చేస్తారు, మంది పాందేనికి బుక్ చేస్తారు. ముందే గ్యాస్ రేటు, పెట్రోల్ రేట్లు పెరిగిపో చచ్చిపోతే మేమేడ్ వస్తుంటే వీళ్ళు ఇలా హైలైట్ వెళ్ళి చూడండి, ఇంకా క్యాన్సిల్ కూడా చేస్తలేడు కాక. ఇది పరిస్థితి. వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తలేడు పికప్ వచ్చిన తర్వాత. దీనికోసం ఊపుకుంటూ వచ్చిన కిలోమీటర్ నేను. బుకింగ్ చూడండి ఎట్లా వస్తున్నాయి రేట్లు. ట్రైన్ వచ్చింది కాబట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ టైంలో, లేదంటే నార్మల్ ఉంటాయి. చూద్దాం, ఏదో ఒకటి ఎత్తేద్దాం ఇప్పుడు. అది ఏదైనా ఏం లేదు, సిఎన్జి లేకుండా పర్లేదు, పెట్రోల్ అని వెళ్ళిపోదాం డ్రాప్ ఎత్తేసుకొని. ఇది దూరం వస్తున్నాయి పికప్, ఇది మనకు వద్దు. ఇప్పటిదాకా ర్యాపిడోలో బాగానే వచ్చినాయి. ఒకసారి బంద్ చేసి ఆన్ చేద్దాం. కొంచెం బంద్ చేసి ఆన్ చేసి మంచిగా ఇస్తాడు. 691 ఇవ్వలేదు మనకు, దరిద్రం చూడు. ఇదే ట్రిప్, అందులో మనకు 691 అంటే ఇట్లా 590 పడుతుంది చూడండి, అదే దరిద్రం. 697. అదే అంట. కస్టమర్ గేట్ నెంబర్ అడదాం. మనకు బుకింగ్ వచ్చింది మదీనాగూడ, చందానగర్ మదీనాగూడ. 10 కిలోమీటర్లు 336 ఏం పడ్డది. వెళ్తున్నా, కస్టమర్ దగ్గరలో ఉన్నాం. ఇంకెంత 1/2 కిలోమీటర్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ రైట్ సైడు ఈ బిల్డింగ్ మొత్తానికి పోతున్నాం. 110 కిలోమీటర్స్ తిరిగింది బండి. మన బిల్ వచ్చి 2700, దగ్గర 3000 ఉండొచ్చు. 1900, 700, ఎంత 2700 బిల్ అయింది. అంటే 25 రూపాయల కిలోమీటర్లు ఎక్కువ పడ్డట్టు. ఇప్పుడు ఒకటి పడ్డది కాబట్టి ఇది 10 కిలోమీటర్లు 120 ఇంటూ 3000 బిల్ అవుతుంది ఈ ట్రిప్తోని. టైం వచ్చేసి 11:36. ఇప్పుడు అంటే 12 o'clock మనకు డ్రాప్ అయ్యేసరికి 12 అవుతుంది కాబట్టి 12 వరకు 5 to 12 3000 బిల్ అయింది. ఈరోజు మంగళవారం, అసలు యాక్చువల్ అవ్వదు అనుకున్నా. దేవుని పైన బాగానే అయింది. ఇట్లనే ఒక 6 నెలలు మంచిగా కావాలని దేవుని కోరుకుంటూ. ఏ కాకా ఉందా, పైకి రా. వెరీ గుడ్. వీళ్ళు ఉండాలి జనాభా లెక్కల. ఇండికేటర్ వేసినా చూడండి, ఎంత ఇండికేటర్ వేసినా ఇక రాంగ్ రూటు.
వీళ్ళు మాత్రం మారరు, ఎవడు మారినా రాంగ్ రూట్ వాళ్ళు మాత్రం ఇక అక్క ఇవ్వండి రాంగ్ రూట్లో వస్తుంది. ఇట్లా బాగుపడాలక్క మీరు నిజంగా, పైకి తొందరగా పైకి ఇవ్వాలని కోరుకుంటున్నా అందరికీ. దేవుడు మంచిగా మీకు గెలుస్తున్నాడు, అందరూ వెళ్ళండి రాంగ్ రూట్ టచ్లు అందరూ. కొంచెమైనా బుద్ధి ఉండదు రాంగ్ రూట్ రానికి అంటేనేమో అన్నారంటారు. చలో మనం కస్టమర్ లొకేషన్కి వచ్చేసాం. కస్టమరు 2nd ఫ్లోర్ అని చెప్పాడు, మరి అది నిజం అబద్ధం తెలీదు. మీరు రావట్లేరు అన్నట్టు ఒక మాట అన్నాడు. బట్ మనం పికప్కి వెళ్ళాం, కస్టమర్ షాక్ అయిపోయారా అన్నట్టు ఉండాలి మనం పోతే. బట్ నేను షాక్ అయిపోయేటట్టు కొడుతున్నా, ఎందుకంటే లొకేషన్లో బిల్డింగ్ లేదు, 2 ఫ్లోర్ల బిల్డింగ్. కస్టమర్ 2 ఫ్లోర్ల బిల్డింగ్ అన్నాడు, ఇల్లా ఇక్కడ 2 ఫ్లోర్లు ఇల్లా. ఇది వచ్చేసి కొంచెం సౌండ్ క్లారిటీ తక్కువ ఉంటుంది, నేను బడ్స్ లేకుండా మాట్లాడుతున్నా. 1100 రూపీస్ ఓలాలో అయింది, 1900 రూపీస్ ర్యాపిడోలో అయింది. సిఎన్జీ వచ్చి మనం ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం ఇప్పుడే. చూడండి మనం 122 కిలోమీటర్స్కి మనం ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేసుకొని బయటకు వచ్చాం. 0 వేస్తలేను, ఎండింగ్ చూద్దామని. బిల్లులు మంచిగా వస్తున్నాయి, బట్ తీసుకోవాలని లేదు. కొంచెం చూద్దాం, ఏదైనా బెటర్ బిల్ వస్తాయేమని వెయిట్ చేద్దాం. ఇది పడదు బుకింగ్ అక్కడ నుంచి, అందుకే తీసుకోవట్లేదు. ఇది నాకు తెలుసు ఆల్రెడీ ఆశ్రమం, అక్కడ నుంచి బుకింగ్ రావడం కష్టం, మళ్ళీ కొంపలికి రావాలి. ప్రజెంట్ అయితే మనకు ఇది అయిపోయింది 1100 1900. చూడండి 1900 1100 3000 అయింది. ఒక ట్యాంక్ సిఎన్జీ అయిపోయింది. అంటే ఒక ట్యాంక్ అంటే మనకు 750 పట్టింది ప్రజెంట్. 750 అది మనకు జరిగింది. చూద్దాం నైట్ వరకు ఎంత అవుతుందో. మ్యాక్స్ టైం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చి 12:58, అంటే 1 o'clock వరకు. మనం 5 o'clock తీసుకున్నాం ఫస్ట్ రైడ్ వచ్చి ఓలాలో తీసుకున్నా. చూడండి ఫస్ట్ రైడ్ డిజిటల్ పేమెంట్ 5:15 తీసుకున్నా, 3 కిలోమీటర్లు 213. ఓకే, ఇంక మీతో చూపించేదలుచుకోలే, ఎందుకంటే బిల్లులు మంచిగా కొడుతున్నాం, మళ్ళీ తక్కువ రేటింగ్ కొట్టకొచ్చినా మీరు అట్లా అనుకోవచ్చు. చూడండి 623, 500, 280, 550 ఇవి బిల్లులు. వస్తున్నాయి ఫేక్ ఒరిజినల్ రైట్లు అర్థం కావట్లేదు, నొక్కేలో వెళ్ళిపోతున్నాయి. ఒకసారి మనం డ్యూటీ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఆఫ్ ఆన్. సిఎన్జి నింపించుకున్న తర్వాత ఇంకో రైడ్ వచ్చింది, చిన్న రైడే, బాచుపల్లి పోతున్నాం. ప్రజెంట్ పికప్ దగ్గరలో ఉన్నా, ఇంకొక 2 minutes పికప్. కస్టమర్ రెడీ ఉన్నారు, మనమే లేట్ వెళ్తున్నాం. ఏంటంటే కొంచెం ఈరోజు ఈ పెట్రోల్ బంక్ల అక్కడ జామ్ ఉండడం వల్ల ట్రాఫిక్ చూస్తుంది, అంతకుమించి ఏం లేదు. రోడ్ అంతా క్లియరెన్స్ ఉంది. వెళ్తున్నా. పికప్ అయిన తర్వాత బిల్ వచ్చేసి 8 కిలోమీటర్లు 300 పడ్డది, ఒక 5 రూపాయలు అటు ఇటు. 297 పడ్డది మినీలో. ఎందుకు తీసుకున్నా అంటే ఈ డ్రాప్ బాచుపల్లి, ఇది బాచుపల్లి సైడ్ డ్రాప్. అంటే నేను పడితే జాక్పాడ్ బుకింగ్ పడాలా, లేదంటే లేదు. ఇంతకుముందు బుకింగ్ వచ్చింది 900, బట్ నేను క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే దగ్గర 2 hours ఇస్తుంది. 45 కిలోమీటర్లు 2 hours అంటే అది వర్త్ కాదు. 900 కోసం అంత దూరం పోయి బండి ఖరాబ్, మనం ఖరాబ్, చిన్న కొట్టుకుందాం. ఇట్లనే 10 కిలోమీటర్లు చూడండి, 10 కిలోమీటర్లు 300 వచ్చింది. అట్లా 3 కొట్టినాం అనుకోండి 900 అయితే 30 కిలోమీటర్లు, గంటలో 300 వచ్చాయి, 900 వస్తాయి. అదే అనుకోండి ఆడ 2 గంటలు నడపగా వస్తుంది. అందుకు ఆ ఉద్దేశం మీద క్యాన్సిల్ చేస్తా, అంతకుమించి ఏం లేదు. ఆశయం లేదు, చిన్న కొట్టుకుందాం, పెద్దవంతమైన దానికన్నా. బండి ఖరాబ్ కావద్దు, మనం ఖరాబ్ కావద్దు. ఓకే, ఇది వచ్చేసి ఓలాలో 1878 అయింది మనకు. ర్యాపిడో వచ్చేసి 3045, 1878, 3045, 3048, 1878. ఓకే, 49 అయింది. మనం సిఎన్జి 750 కొట్టించాం. ఓకే, 180 రూపీస్ వద్దులే, లైట్ తీసుకున్నాం. నడపాలని లేదు ఈరోజు, మూడు బాగాలేదు. 190 కిలోమీటర్స్ తిరిగింది మొత్తం టోటల్గా. మన దగ్గర ఇప్పుడు సిఎన్జి 4 పాయింట్లు ఉందంటే ఒక 500 వేసుకుందాం. 500 ప్లస్ మైనస్ 500 సిఎన్జికి 36. ఓకే, మనకు మిగిలింది 36. చాలామంది ఏంటంటే ఎండింగ్ వీడియో సరిగ్గా రావట్లేదు అంటున్నారు కదా.
ఎండింగ్లో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదన్న. ఎందుకంటే నేను ప్రాపర్గా చూపిస్తున్నా ఇంత చేస్తున్నానని. మీరు మెయిన్ సపోర్ట్ చేయండి. నా వీడియో అనేది ఒక మినిమం 500 ఒక 1000 మంది చూస్తే నాకు కూడా చేయాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు సరే బిజినెస్ ఉంది, చూస్తలేరు, టైం చూసుకోండి కొద్దిగా. అందుకే నేను టైం కూడా లెంత్ తక్కువ చేసి చూపిస్తున్నా మీకు వీడియో. ఇంకోటి ఏంటంటే నేను మినిమం రేట్ ఉండే వెళ్తున్నా, అది మీకు చెప్పాను ఆల్రెడీ. చాలామంది డైలీ రొటీన్ వీడియో అది అడుగుతున్నారు, చేస్తాను, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే బిజినెస్ ఉన్న టైంలో ఇప్పుడు చేయలేము ఇవన్నీ. ప్రజెంట్ బుకింగ్లు బాగున్నాయి, చూస్తున్నారు మీరు ఆల్రెడీ ఎంత ఎర్నింగ్స్ చేస్తున్నాని. అండ్ నిద్ర కూడా లేదు, టైంకి నిద్ర కూడా పోతలేను, కొంచెం హెల్త్ ప్రాబ్లం, అవన్నీ కన్సిడర్ చేసుకుంటూ. అండ్ మంత్ ఎండింగ్ ఈఎంఐలు వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు ప్రాపర్గా 1st తారీఖు నుంచి అయితే డీటెయిల్గా మీకు ఒక్కొక్కటి చూపిస్తూ వస్తా. అండ్ ఇన్ని రోజులు మీకు ఎప్పటిదాకా ఏవైతే కట్టిన పేమెంట్లు చూపించలే కదా, మీకు 1st తారీఖు నుంచి రెగ్యులర్గా నేను పేమెంట్స్ ఎవరికి ఎంత చేస్తున్నా అని ప్రాపర్గా చూపించడానికి ట్రై చేస్తా. మీరు సపోర్ట్ చేయండి. ఫస్ట్ సపోర్ట్ చేయకపోతే నేనే అడిగిన చేస్తాను. మీరు చూస్తుంది 20 నిమిషాల వీడియోలో 4 నిమిషాలు 3 నిమిషాలు చూస్తున్నారు. మీకు కావాల్సిన స్టార్టింగ్ చూస్తున్నారు, ఎర్నింగ్ చూస్తున్నారు. ఇక్కడ ఒక మనిషి అప్పులలో ఉండి ఇంత క్లియర్ చేసుకుంటూ వస్తూ నా బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను టైం లేకున్నా మీరు ఎవరైనా డ్రైవర్ తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి, వీడియో కాకుండా వేరే డ్రైవర్లు ఉంటే అడగండి. ఒక 20 గంటలు కష్టపడి, ఒక 14 గంటలు కష్టపడి వీడియో షూట్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఇవన్నీ చూసుకొని అప్లోడ్ చేసేసరికి తలకాయ మీదకి పానం వస్తున్నట్టు ఉంటుంది. కొంచెం ఆలోచించండి మీరు కూడా. ఇక్కడ అనుకుండొచ్చు అదేముంది కెమెరా ముందులో పెట్టుకొని మాట్లాడుతున్నాను అనుకుంటారు, బట్ ఇక్కడ ఎంత మిస్కమ్యూనికేషన్ అయిందనుకోండి, అంత బూతులు వచ్చేస్తాయి అందరికీ. వాళ్ళు అలా తిడతారు. ఎందుకంటే 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలా. ఆయన తప్పు ఉండద్దు. ఇది మామూలు అల్లటప్ప నా ఒక్కని కోసం వీడియో షూట్ చేసే కాదు, 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి నేను షూట్ చేస్తున్నా. అండ్ కొంచెం నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు 90% పాసిబుల్ నాకు సపోర్ట్ చేస్తున్నారు అందరూ. కొంచెం నాకు చేయాల్సిందే లేదు. ఆ 1000 మందిని ఫినిష్ చేయండి. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో మీ ఫ్రెండ్స్ పంపించి కొంచెం 1000 మంది ఫినిష్ చేసి రెగ్యులర్గా మీకు టైం ఉన్నప్పుడు వీడియో చూడండి అన్న. ఎంతో సేపు పర్లేదు, మీ ఇష్టం, ఓపిక తెచ్చుకొని చూడండి. లేదు అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు ఒక 10 మినిట్స్ మీది కాదు కొంచెం సపోర్ట్ చేసిన వీడియో చూడండి. అండ్ కొంచెం మార్పులు ఏం కూడా దేవాలా తేలేకపోతున్నా, తీసుకొస్తాను. నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల కొంచెం టైం ఇంకొంచెం కేటాయించలేకపోతున్నా. మీరు సపోర్ట్ చేయండి. నేను 200% నా స్ట్రెస్ మొత్తం వదిలేసి మీ దాని మీద పడతా, వీడియో మీద మంచిగా అవుట్పుట్ మంచి రానికి 200% ట్రై చేస్తాను. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసిన అందరికీ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.